ఈ కథ మనకు తల్లిదండ్రుల ప్రాముఖ్యత గురించి ఒక అర్థవంతమైన సందేశాన్ని అందిస్తుంది. ఒక కోడలు తన అత్తతో ప్రతిరోజు చిన్న చిన్న విషయాల మీద గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు ఆమె భర్త ఆఫీసు నుంచి ఇంటికి రాగానే, ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, మీ అమ్మ ప్రతిరోజు నాతో ఏదో ఒక విషయం మీద గొడవ చేస్తుంది, నేను ఇక్కడ ఉండలేను అని తేల్చి చెప్పింది. భర్త ఆ మాటలు విని తల్లిదండ్రుల మీద కోపంతో పట్టణానికి వెళ్లి అక్కడే జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు వాళ్ళు ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తల్లి తలుపు దగ్గర నిల్చుని కన్నీళ్లతో తన కుమారుని చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. కొన్నేళ్ల తర్వాత ఆ కోడలు గర్భవతి అయింది. అప్పుడు ఆమె తన భర్తతో, కొన్ని రోజులు మీ అమ్మను మన ఇంటికి పిలువు, నాకు తోడుగా ఉంటుంది అని కోరింది. ఆ మాటలు విన్న భర్త వెంటనే గ్రామానికి వెళ్లి తన తల్లిని పట్టణానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో అతని తండ్రి, మీ అమ్మ ఎక్కడికి రాదు, నీకు గుర్తుందా, నువ్వొకప్పుడు నీ తల్లిని ఇక్కడే వదిలి వెళ్ళావు, ఆమె నువ్వు వెళ్లిన తర్వాత ఎంతో బాధను అనుభవించింది, ఆమె ఆరోగ్యం కూడా చెడిపోయింది, మేం మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుకొస్తాం, మీ అవసరాలు తీరగానే మమ్మల్ని విడిచిపెడతారు, మీ తల్లిదండ్రులు మీ జీవితానికి ఒక వస్తువు కాదు, మీరు మమ్మల్ని గౌరవించి ప్రేమగా పిలిచినప్పుడు మాత్రమే వస్తాం అని చెప్పాడు. ఈ కథ మనకు పెద్దలు మన జీవితంలో ఎందుకు ముఖ్యమో స్పష్టంగా చూపిస్తుంది. తల్లిదండ్రులు మన జీవితంలో అవసరమా లేక ఉపయోగపడే సాధనమా అన్న ప్రశ్నను మనలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు మన ప్రగతికి పునాది, వారి ప్రేమ ఆశీర్వాదాల వల్లే మనం జీవించగలుగుతున్నాం. నిజమే కదా, మీరేమంటారు?